హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో ఈ సంవత్సరం అయితే టెక్స్ట్ బుక్ కంప్లీట్గా మారడం జరిగింది. సెకండ్ సెమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఆల్ యూనివర్సిటీస్ అన్నమాట. ఇదే సిలబస్ ఉంటుంది. పాఠ్య ప్రణాళిక 2023-24కు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం నుంచి అయితే మొత్తం బుక్స్ అన్ని మారాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని కూడా తరోగా ఉండడం చాలా అవసరం. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. లైక్ చేసి మాత్రం ఒక్కసారి సపోర్ట్ చేయండి. ఇక్కడ పాఠ్య ప్రణాళిక చూద్దాం ఒకసారి. యూనిట్ 1లో వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేది ఉంటుంది. దీంట్లో ఇలా ఉంటాయి: భాష, నిర్వచనాలు, లక్షణాలు, తర్వాత భాష, ఆవశ్యకత, ప్రయోజనాలు, భాష, ఉత్పత్తివాదాలు, వర్ణం, పదం, వాక్యం. ఇలా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ అనువాద రచన ఉంటుంది. అనువాదం, నిర్వచనాలు, ఆవశ్యకత, అనువాద పద్ధతులు, అనువాద సమస్యలు, భౌగోళిక, భాషా, సాంస్కృతిక సమస్యలు, అభ్యాసం, ఆంగ్లం నుంచి తెలుగుకు, తెలుగు నుంచి ఆంగ్లానికి ఒకే పేర అనువాదం చేయండి. ఇలా ఉంటాయి. తర్వాత యూనిట్ 3 వచ్చేసి మాధ్యమాలకు రచన. మాధ్యమాలు అంటే తెలుసు కదా, ఇప్పుడు టీవీ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాగనమాట. వాటిని పత్రికా రచన, వార్తా రచన, సంపాదకీయం, సమీక్ష, శ్రవ్య శ్రవ్య మాధ్యమం, రేడియో రచన, కథ, పాడ్కాస్ట్, డాక్యుమెంటరీ, దృశ్య మాధ్యమం, టెలివిజన్, కెమెరా రచన, రూపకం, స్కిట్ అని ఉంటుంది. వ్యాఖ్యానం, యాంకరింగ్ అనమాట. ముద్రణ మాధ్యమ, శ్రవ్య మాధ్యమ, దృశ్య మాధ్యమ రచన విద్యార్థుల చేత చేయించడం. యూనిట్ 4లో వచ్చేసి తెలుగు వ్యాస రచన, తెలుగు వ్యాసం, నిర్వచనాలు, లక్షణాలు, సాక్షి వ్యాసం, స్వభాష, ఉపాధ్యాయ ఉవాచ, మునిమాణిక్యం నరసింహారావు, విద్యార్థి చేత వ్యాస రచన చేయించడం. నెక్స్ట్ యూనిట్ 5లో తెలుగు సాంకేతికత, తెలుగు లిపి పరిచయం, యూనికోడ్, తెలుగు వికీపీడియా, సామాజిక మాధ్యమాల్లో తెలుగు. ఇక్కడ మాధ్యమాలు అంటే ఇచ్చాడు. ఈ పత్రికలు అంటే వెబ్సైట్లో మనం చూసే న్యూస్ పేపర్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, బ్లాగ్లు కావచ్చు అన్నమాట. నెక్స్ట్ తెలుగు వికీపీడియాలో మార్పులు, చేర్పులు విద్యార్థుల చేత చేయించడం. సామాజిక మాధ్యమాల్లో తెలుగు రచనలు చేయించడం. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు అయితే పూర్తిగా మారింది. ఇవన్నీ కూడా చాలా టఫ్తో కూడుకున్నవి, చాలా యూజ్ అవుతాయి మీకు, కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవడము కానీ ఇవన్నీ కూడా చాలా కొంచెం టఫ్గానే ఉంటుంది. కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరైతే పీజీకి వెళ్తారో వాళ్ళందరూ కూడా చాలా అవసరం కూడా ఇవి. వీటన్నిటిని కూడా నేను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెసన్స్ కానీ ఇంకోటి కానీ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. అలాగే మీరు ఎక్కడ చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.